కడప జిల్లా పొద్దుటూరు మున్సిపాలిటీ చైర్పర్సన్ లక్ష్మీదేవి కమిషనర్ల మధ్య వార్ కొనసాగుతుంది. సమావేశాలు జరిగిన ప్రతిసారి తనను చులకనంగా చూస్తున్నారు. అదేవిధంగా సమావేశాలకు సంబంధించి తొలి రోజు ముందు రోజు అజెండాల ప్రస్తావన తేకుండానే ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా నిప్పులు చెరిగినటువంటి పరిస్థితి. ఇక మరో అంశం, రాజంపేట నియోజకవర్గ పరిధిలో 7 బీహార్కు చెందినటువంటి యువకులు తిష్టవేసి గంజాయి, ఎవరైతే యువతకు గంజాయిని సరఫరా చేస్తూ పట్టుబడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇక మరో అంశం తీసుకుంటే, జిల్లా సాధన ఉద్యమం తారాస్థాయికి చేరుకుంది. ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తూ కూడా అటు ప్రజా సంఘాలు, రాజకీయ నేతలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు పిలుపునిచ్చారు. ఈరోజు తాజాగా ఏదైతే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో కూడా పెద్ద ఎత్తున వంట వరపు కార్యక్రమాన్ని నిర్వహించి ఆందోళన చేసిన పరిస్థితి. మరోవైపు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 రోజుల పర్యటన నేటితో ముగిసింది. ఈరోజు ఆయన పులివెందులలోని సిఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అందరినీ కూడా ఆప్యాయంగా పలకరించి ఆ తర్వాత తల్లి ఆశీర్వాదాలు తీసుకొని ఆయన బెంగళూరుకు తిరుగు పయనమయ్యారు.